మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకల్లో జిల్లాలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. బసవేశ్వర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బసవేశ్వర చౌక్ వద్ద జరిగిన వేడుకల్లో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు. బసవేశ్వర చేసిన కృషిని నేతలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కళాల శ్రీనివాస్, కమిటీ సభ్యులు శివప్రసాద్, అన్నదానం జగదీశ్వర్, కేశవ్, పరమేశ్వరయ్య, గణపతి, పార్వతి, ప్రభాకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శివప్రసాద్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం మహాత్మా బసవేశ్వర చేసిన త్యాగాలు మరువలేనివని తెలిపారు. 12వ పార్లమెంటరీ వ్యవస్థను స్థాపించిన మహనీయుడని గుర్తు చేశారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని యొక్క 891వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన స్థానిక విద్యానగర్ కాలనీ బసవేశ్వర చౌక్ అంటే గర్సై స్కూల్ కూడలి వద్ద మహాత్మా బసవేశ్వరుని యొక్క విగ్రహాన్ని మేము గత 10 సంవత్సరాల ముందు కూర్చోబెట్టినాము. ప్రతి సంవత్సరము ఘనంగా బసవేశ్వరుని యొక్క జయంతిని జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి కూడా మహాత్మా బసవేశ్వరుని యొక్క జయంతిని జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకము. మరియు ఈ జయంతికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడు భక్తి భండారి, స్త్రీ కులోద్ధారకుడు, దళితోద్ధారకుడు, ఆద్య సమాజ సుధారకుడు అయినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి పార్లమెంటు వ్యవస్థను ఆనాడు 12వ శతాబ్దంలోనే స్థాపన చేసినటువంటి మహా వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ మహాత్మా బసవేశ్వరుని యొక్క అడుగుజాడలో నడవడము చాలా అవసరమైనటువంటి విషయమని అందరికీ తెలుసు. బసవేశ్వరుడు మహాత్మా బసవేశ్వరుడు నేడు మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆదరణీయుడు. కాబట్టి ఈ 891వ జయంతిని పురస్కరించుకొని ఈ జయంతిని విజయవంతం చేసినటువంటి అందరికీ పేరు పేరున శరణార్థులు చెప్తున్నాం.